నా ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభోదయం. ఈరోజు మనం 7వ తరగతిలోని 7వ పాఠమైన శిల్పి పాఠం గురించి నేర్చుకుందాం. మరి శిల్పి పాఠం రచయిత ఎవరు అని అంటే గుర్రం జాషువా. ఇప్పుడు మరి శిల్పి అన్నాం కదా, శిల అంటే ముందు శిల్పి గురించి తెలుసుకుందాం. శిల అంటే రాయి. రాయిని రాయిలో బొమ్మలు చెక్కే వాళ్ళని శిల్పి అంటారు. శిల్పి అంటే రాయిలో బొమ్మలు చెక్కేవాడు. రాతి అనొచ్చు, రాయి అనొచ్చు. ఈ రాతిలో బొమ్మలు చెక్కే వాళ్ళని శిల్పులు అని పిలుస్తారు. మరి రాళ్ళల్లో బొమ్మలు చెక్కే వ్యక్తి గురించి ఈనాడు మనకి ఎవరు పరిచయం చేస్తున్నారు అంటే గుర్రం జాషువా గారు మనకి శిల్పి గురించి పరిచయం చేస్తున్నారు. శిల్పి ఎవరు, ఆయన గొప్పతనం ఏంటి అని మనం ఇప్పటివరకు ఎన్నో శిల్పాలను చూసినాం. శిల్పాలు రాళ్ళల్లో బొమ్మలు, రాళ్ళపైన బొమ్మలు మీరు ఎక్కడెక్కడ చూసిరో గుర్తుకు చేసుకోండి. నేనైతే శ్రీశైలం గుడి నుండి మనం ప్రసాదం తీసుకొని బయటికి వచ్చినాక చూడండి, అటుపక్క ఇటుపక్క ఎన్ని బొమ్మలు కనిపిస్తాయో చూడండి. ఏ దేవాలయం అంటే పురాతనమైన దేవాలయానికి ఎక్కడికి వెళ్ళినా మనకి రాళ్ళపైన గోడలపైన బొమ్మలు కనిపిస్తాయి. అవి తర్వాత రామప్ప టెంపుల్ కూడా మంచి రామప్ప టెంపుల్, 1000 స్తంభాల గుడి. మీలో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. చూసిన తర్వాత బొమ్మలనే పరిశీలించండి. అప్పుడు మీకు ఏం అర్థమవుతుంది, మనకు కవి ఏం చెప్పిండో మీకు తెలుస్తుంది. అంటే బొమ్మని చూస్తే ఆ బొమ్మకు సంబంధించిన విషయాలన్నీ మనము ఆనాటి కాల పరిస్థితులు, పరిపాలన, రాజులు, దేవుడి యొక్క ఆరాధన అన్నీ మనకి ఆ బొమ్మల్లో తెలుస్తాయి. దాన్ని బట్టి మనము ఊహించుకోవచ్చు ఆనాటి పరిస్థితులని. అందుకే శిల్పి అనేవాడు గొప్పవాడు అని మనకి గుర్రం జాషువా గారు తెలుపుతున్నాడు. ఇప్పుడు కవి గుర్రం జాషువా. మరి గుర్రం జాషువా గారు ఆంధ్ర ప్రాంతానికి చెందిన కవి, గుంటూరు జిల్లాకి చెందిన కవి. ఈయన రచనలు సులభంగా ఉంటాయి. సులభంగా అంటే మనకి ఈజీగా పదాలు, మనం మాట్లాడే పదాలతోనే ఆయన రచనలు చేసింది కాబట్టి ఆయన రచనలు, గేయాలు కానీ పద్యాలు, పాటలు ఏమి చదువుతున్నా మనకు వెంటనే అర్థమైపోతుంది. నువ్వు ఇంకా నిఘంటువు చూసి అర్థాలు వెతకాల్సిన పని ఉండదు. అందుకే రచనలు సులభంగా ఉంటాయి, అందరికీ అర్థమయ్యే విధంగా. తర్వాత ఆయన రచన కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది అన్నాడు. కళ్ళకు కట్టినట్టుగా అంటే అవి చదువుతూ ఉంటే, ఇప్పుడు పాఠంలోకి వెళ్తే శిల్పి గురించి చదువుతూ ఉంటే మనకు ఆ శిల్పి కళ్ళెదుట కనిపిస్తూ ఉంటాడు. విజన్ అనేది మనకు ఎదురుగా కనిపించినట్టుగా ఉంటుంది. మరి ఆయన ఏమేమి రచనలు చేశాడో చూద్దాం. ఆయన రచనలు గపిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్న కథ, కొత్త లోకము మొదలైన ఖండ కావ్యాలని రచించాడు. మరి జాషువా గారికి చాలా బిరుదులు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఆయన బిరుదులు ఏంటివి అంటే కవి కోకిల, కవితా విశారద, కళాప్రపూర్ణ, పద్మభూషణ్, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ మొదలైనవి జాషువా గారి బిరుదులు. ఈయన సమాజంలో ఉన్న సమస్యలను ఛేదించడానికే పూనుకొన్నాడు. అవన్నీ ఎలా ఛేదించాలి, ఎలా ఉన్నారు అనేది ఆయన రచనల్లో చెప్పడం జరిగింది. మొదటి పద్యం చూద్దాం. పద్యాన్ని చూడండి. చేత మిగురొత్తనొక నలరాతి యందు మలచినాడవు భయద సింహముల తలలు, వసుధ గన్పట్టు సర్వ పర్వతములందు చిత్రముల నెన్ని గతుల చూచెదవు నీవు. చేత మిగురొత్త. మిగురొత్త అంటే ఇగురు రావడము. ఇగురు అంటే చిగుళ్ళు. చెట్లను చూడండి, ఎండిపోయినప్పుడు చెట్లల్లో చిన్న చిన్న ఆకులు కొత్తగా వచ్చేటప్పుడు ఆ చెట్టును చూస్తే మనకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకు, ఎండిపోయింది అనుకున్న చెట్టు కొత్త ఆకులు వస్తున్నప్పుడు చెట్టుకి మనకి ఇద్దరికి సంతోషాన్ని ఇస్తుంది ఆ సన్నివేశం. అట్లా నీ చేతులలో కొత్త చిగుళ్ళు వచ్చినట్టుగా నీ చేతులలో ఓ శిల్పి, నీ చేతులలో నువ్వు నల్లరాతి యందు అంటే నల్లరాళ్ళ మీద, మామూలు రాళ్ళ మీద కూడా వస్తాయి కానీ నల్లరాతి మీద ఇంకా శిల్పాలు బాగా వస్తాయి. ఆ రాయి బాగా పనికొస్తుంది. నువ్వు నల్లరాతిలో ఎన్నో కొత్త కొత్త చిగురించినట్టుగా నువ్వు కొత్త కొత్త బొమ్మలను వేస్తూ
ఉన్నావు. భయద సింహములు అంటే భయంకరమైన సింహాలని వేస్తున్నావు. వసుధ కనపట్టు, భూమి మీద కనబడే ప్రతి చిత్రాన్ని నువ్వు రాళ్ళల్లో వేయగలవు అని చెప్తుండ్రు. సర్వ పర్వతములు అంటే సర్వ అంటే అన్ని, పర్వతాలు అంటే కొండలు గుట్టలు, అవే కాకుండా భూమి మీద ఏ రూపాన్నైనా నువ్వు శిలలో వేయగలవు, రాయిపై చెక్కగలవు అని చెప్తున్నాడు. ఇంకా శిల్పిని ఏమంటున్నాడు, నువ్వు రాయిలో ఎన్ని శిల్పాలని చూడగలవు, ఎన్ని చిత్రాలని నువ్వు చూడగలవు. మనం ఏం చేస్తాం, రాయిని రాయిలాగానే చూస్తాము, కానీ శిల్పి ఆ రాయిలో ఏ బొమ్మ వేయగలను అని చూడగలడు. అది ఆయనకున్న ప్రత్యేకత. రెండవ పద్యం. సున్నితమైన నీ చేతి సుత్త నుండి బయలుపడనెన్ని ఎన్ని దేవస్థలములు. సున్నితంబైన నీ చేతి సుత్త నుండి బయలుపడనెన్ని ఎన్ని దేవస్థలములు. సార్థకముగాని ఎన్ని పాషాణములకు గలిగ నీనాడు పసుపు గుంకాల పూజ. సార్థకముగాని ఎన్ని పాషాణములకు గలిగ నీనాడు పసుపు గుంకాల పూజ. అంటే పద్యం చూడండి, సరళంగా ఉంటుంది అన్నాం కదా, ఎంత ఈజీగా అర్థమవుతుందో. సున్నితమైన నీ చేతి సుత్తె నుండి, సున్నితము మెత్తనైన నీ చేతు, ఆ చేతిలో పట్టుకున్న సుత్తెతో నువ్వేం చేస్తున్నావు, బయలుపడేనన్ని ఎన్ని దేవస్థలములు. ఈనాడు దేవాలయాల్లోకి వెళితే ప్రతి దేవాలయంలో శిలతో చెక్కబడిన విగ్రహాలనే మనము చూస్తాము. రాళ్ళపైన చెక్కిన విగ్రహాలనే దేవతలుగా మనము ఆరాధిస్తాము, పూజిస్తాము. అంటే ఏ దేవాలయాలు ఇవాళ వెలసిన దేవాలయాలన్నీ కూడా నీ వల్లనే, అంటే నువ్వు రాతి శిల్పాలను చెక్కడం వల్లనే ఈనాడు ఎన్నో దేవాలయాలు వెలిసినవి మేమందరం వెళ్ళి చూస్తున్నాము. ఇదంతా నీ యొక్క గొప్పతనమే. మరి సార్థకము కాని ఎన్ని పాషాణములకు కలిగిన ఈనాడు పసుపు కుంకాల పూజ. సార్థకము అంటే సరి అయిన విలువ దొరకడము అని అర్థం. ఒక రాయి ఉంది, ఆ రాయిలో మంచి దేవుడి విగ్రహాన్ని చెక్కితే ఆ రాయి ఎక్కడికి వెళ్తుంది, దేవాలయంలోకి వెళ్ళి పసుపు కుంకాలతో పూజ చేయించుకుంటుంది రాతి విగ్రహం. అదే రాయిని కడపలాగా దేవాలయంలో పెద్ద పెద్ద రాతి కడపలు ఉంటాయి చూడండి, కడపగా చెక్కితే కడపను కూడా మనము మొక్కుకుంటూనే తొక్కుకుంటూనే లోపలికి వెళ్తాం, అవునా. ఇంకా ఒక రాయిని తీసుకొని మంచి డిజైన్ చేస్తే ఇంటికి పెట్టుకుంటాం. అంటే ఒక రాయి నీ వల్ల ఏం జరుగుతుంది అంటే దాని పుట్టుకకి సార్థకత, విలువ అనేది దొరుకుతుంది. ఏమి చెక్కని రాయిని ఏం చేస్తాం మనము, బయట ఉన్న రాళ్ళని ఆ గుట్టకు బయట కనిపిస్తుంటే ఆ రాయిని తొక్కుతాం మనం కాలితో, దానికి ఏ విధమైన విలువని ఇవ్వము. యో శిల్పి, ఈనాడు నువ్వు ఎన్నో రాళ్లకు సార్థకతను, పాషాణము అంటే రాళ్ళు, నువ్వు చాలా రాళ్ళకి సార్థకతను తెచ్చినవు. అంటే ఆ రాయి ఎందుకు ఉపయోగపడుతుందో నువ్వు దాని విలువని తేగలిగినవు, దాని విలువని గుర్తించగలిగినవు, దానికో సార్థకత ఉంది. ఇప్పుడు మన అందరం భూమి మీద జన్మిస్తాం, మన వల్ల కనీసం ఒకరికి ప్రయోజనం దొరికిందనుకో, మన వల్ల ఒక మంచి పని జరిగిందనుకో, అప్పుడు మన జీవితము సార్థకమైనట్టు. మనం అందరికీ బరువుగా బతికినామనుకో, పొద్దున్నే లేసి అందరు మనల్ని తిడుతూ ఉంటే మన జీవితానికి విలువ లేదన్నట్టు, అప్పుడు మన జీవితము వ్యర్థము అని అర్థం. మూడవ పద్యం, ఇది కూడా కంఠస్థం చేయవలసిన పద్యం చూడండి. కవి కలంబున గల అలంకార రచన కలదోయి శిల్పినీయుని ముఖమున, గాకపోయిన బెనురాతి కంబములకు గుసుమ వల్లరులే రీతి గృచ్చినావు. కవి కలంబున గల అలంకార రచన కలదోయి శిల్పినీయుని ముఖమున, గాకపోయిన బెనురాతి కంబములకు గుసుమ వల్లరులే రీతి గృచ్చినావు. అయితే ఏం చెప్తున్నాడు, ఓ శిల్పి, కవి కళానికి ఎంత శక్తి అయితే ఉందో, కవి కలము అంటే రచయితలు పెన్నుకి ఎంత శక్తి ఉందో నీయులికి కూడా అదే విధమైన శక్తి ఉంది.
కాబట్టే నువ్వు రకరకాల రాతి కంబము కంబము అంటే స్తంభము, ఈ రాయి స్తంభంలో ఎన్నో బొమ్మలను చెక్కినావు. లేకపోతే ఉలికి కూడా శక్తి లేకపోతే నువ్వు కుసుమ వల్లరులు, కుసుమలు అంటే పూలు, వల్లరి అంటే తీగలు, ఎన్నో పూల తీగలను చెక్కినావు. కళానికి ఎంత శక్తి ఉందో నీ ఉలికి కూడా అంతే శక్తి ఉంది, లేకపోతే నువ్వు ఎలా చెక్కెదవు అని అడుగుతున్నాడు. 4వ పద్యాన్ని చూడండి. నునుపుల్ దీర్చి మదంబు చిందిపడనేన్ గున్గున్నలన్ జక్కి వైచిన చాతుర్యము నీ శిరోగ్రమున నిల్చన్ సత్కిరీటాకృతిన్, నీ శిరోగ్రమున నిల్చన్ సత్కిరీటాకృతిన్. తెనుగుందేశము నిన్ను వంటి పనివానింజూచి యుపొంగుచుండును, తెనుగుందేశము నిన్ను వంటి పనివానింజూచి యుపొంగుచుండును. నీలేమిదలంచి కంట తడిబెట్టున్ శిల్ప విద్యానిధి, నీలేమిదలంచి కంట తడిబెట్టున్ శిల్ప విద్యానిధి. శిల్ప విద్యానిధి అంటే శిల్ప విద్యను ఎరిగినవాడా, తెలిసినవాడా, శిల్ప విద్యను నువ్వు బాగా తెలిసినవాడా. నునుపులు తీర్చి మదంబు చిందిపడ నేను గున్నలని చెక్కి, నునుపులు తీర్చి మదంబు నున్నగా మంచిగా మదమెక్కిన ఏనుగును కూడా, మదజలం గారుతున్న ఏనుగును కూడా నీవు చెక్కగలవు. అంటే మదించిన ఏనుగు బాగా పొగరు బట్టి ఉంటుంది, అది నిలకడగా ఉండదు. అంటే అది ఒక రకమైన ఆవేశంతో ఉంటుంది. అంటే ఆ విధమైన భావాన్ని కూడా నీ బొమ్మలో పెట్టి చెక్కగలవు. అంటే ఆ పొగరు పట్టిన ఏనుగు యొక్క భావాలు, ఎక్స్ప్రెషన్స్ అంటాం కదా, వాటిని కూడా నువ్వు చెక్కడంలో, ఆ బొమ్మని వెయ్యడంలో, ఆ ఏనుగు మదించిన ఏనుగు అంటే ఒక మంచి టీనేజ్లో ఉన్న పిల్లలు మీరు చూడండి, కాలేజీ పిల్లలు ఎంత హుషారుగా ఉంటారు, ఎంత బలంగా గట్టి ఇట్లా హుషారుగా ఉంటారో ఆ పిల్లల్ని, అంటే ఆ భావాలని కూడా నువ్వు నీ చిత్రంలో చెక్కగలవు. అంటే అంత స్పష్టమైన భావాలని పెట్టి చెక్కే శిల్పి. అంటే ఆ వేణుగు బొమ్మను చూడంగానే అది టీనేజ్ ఏనుగా, ఓల్డేజ్ ఏనుగా, అంటే వయసులో ఉన్నదా లేందా అనేది కూడా బొమ్మలో చెక్కగలవు. అంటే అంత స్కిల్స్ కలిగిన శిల్పి, అంత తెలివైన శిల్పి అని అర్థం ఇక్కడ. ఆ మదించిన ఏనుగుని చెక్కగలవు, చిన్న గుణ ఏనుగులను చెక్కగలవు. నీ కీర్తి శిరోగ్రమున, శిరము అంటే తలసు అంటే తల, నీ కీర్తి నీ తలకు కిరీటంలాగా కనిపిస్తుంది. అంటే నీ గొప్పతనము, నెత్తికి మనం రాజు అని కిరీటం పెడితే ఆయన రాజు అని ఎట్లా గుర్తిస్తామో, నీ బొమ్మలను చూడంగానే శిల్పి కూడా ఆ కిరీటాన్ని పెట్టినంత గొప్పగా మాకు కనిపిస్తున్నావు. ఇంకా నిన్ను చూసి తెలుగుదేశం అంతా గర్వపడుతున్నది. అంటే ప్రౌడ్గా మేమందరం నిన్ను గొప్పగా చెప్పుకుంటున్నాము. ఇంత పనివాడు, అంటే ఇంత పనిమంతుడు ఇక్కడ ఎక్కడా లేడు అని మేము మనసులో ఉప్పొంగుతున్నాము, అంటే గర్వపడుతున్నాము. కానీ నీ లేమిని తలంచి కంట తడి పెడుతున్నాము. లేమి అంటే ఇక్కడ పేదరికము, దరిద్రము. నీకు గుర్తింపు బాగానే ఉంది, నిన్ను చూసి మేమందరం పొగుడుతున్నాము, కానీ నీ దారిద్ర్యాన్ని చూసి మేము కంటతడి పెడుతున్నామయ్యా ఓ శిల్పి అని చెప్తున్నాడు. అంటే శిల్పి యొక్క పేదరికాన్ని చెప్తున్నాడు, గొప్పతనాన్ని కూడా చెప్తున్నాడు. 5వ పద్యం. తెలిరాతింజలువార నచ్చర పడతిందిద్ది యా సోగ కన్నుల పజ్జన్నిను నీవు దిద్దుకొని సంతోషించుచున్నాడవా. బలిరే శిల్పి జగంబులోన జిరజీవత్వంబు సృష్టించుకో గల నీకెవ్వడు సాటి వచ్చును నమస్కారంబు నీ ప్రజ్ఞకున్. తెలిరాతి తెల్లరాతి పాలరాతి మీద జలువార నచ్చర పడతి, జాలువారంగా ఒక అచ్చర పడతి. అచ్చర అంటే వికృతి, అప్సరస అంటే
ప్రకృతి. అప్సరస అంటే అందమైన ఒక పడతి స్త్రీ బొమ్మని దించి ఆమె కళ్ళు ఇలా వాళ్ళు పెద్ద పెద్ద కళ్ళు వేసి వాళ్ళు కళ్ళ బొమ్మని దించి ఆమె పక్కన నీ ముఖాన్ని పెట్టుకొని, అంటే ఆ బొమ్మని దించి ఆ బొమ్మ పక్కన ఇట్లా ఆయన కళ్ళు ఆ బొమ్మ కళ్ళ దగ్గర పెట్టుకొని సంతోషించుతున్నావా, బలి నీకన్నా గొప్పవాడు ఇంకా ఎవరయ్యా అని చెప్తున్నాడు. ఇంకా ఈ శిల్ప జగంబులోన చిరజీవత్వమును సృష్టించుకోగల నీకెవ్వడు సాటి. శిల్ప జగత్తులో ప్రతి చెట్టుకి పుట్టకి కూడా జీవాన్ని పోసి బొమ్మలు చెక్కే నీకు, అంటే బొమ్మలో జీవం ప్రాణం పోసే నీకన్నా ఈ భూమి మీద ఎవరయ్యా సాటి అని చెప్తున్నాడు. శిల్పికి ఒకే ఒక ఉదాహరణ ఈనాడు చూడండి, బాలరాముడి విగ్రహాన్ని చూస్తే నిజంగా కూడా విగ్రహాన్ని ఫోటోలో చూస్తేనే మనకి ఇట్లా నిజంగా దేవుడు ఎప్పుడు నవ్వుతున్నాడా రాముడు అన్నంత ప్రాణమున్న మనిషి బొమ్మలాగానే ప్రాణమున్న మనిషిలాగా కనిపిస్తుంది అయోధ్యలో ఉన్న బాలరాముడి విగ్రహం. ఇంకా ఏం కావాలి, శిల్పి ఏ ఎక్స్ప్రెషన్లోనైనా రాయిలో చెక్కగలడు అనడానికి. కాబట్టి నువ్వు అన్నీ చెక్కగలవయ్యా, నీకన్నా ఈ భూమి మీద సాటి ఎవడు లేడు అని చెప్తున్నాడు. 6వ పద్యాన్ని చూద్దాం. ఇది కూడా కంఠస్థం చేయవలసిన పద్యము. ప్రతిమలు రచించి ఒక మహారాజు చరిత వలెవేయింపగలవు చూపరుల చేత. ప్రతిమలు రచించి ఒక మహారాజు చరిత వలెవేయింపగలవు చూపరుల చేత. గవనమున చిత్రములు గూర్చు కవికి, గవనమున చిత్రములు గూర్చు కవికి నీకు తారతమ్యము లేదబద్ధంబుగాదు. గవనముల చిత్రములు గూర్చు కవికి నీకు తారతమ్యంబు లేదబద్ధంబుగాదు. ఇప్పుడు పద్యం యొక్క భావం. ప్రతిమలు అంటే బొమ్మలు. నువ్వు బొమ్మలని రచించి అంటే చిత్రించినవు. బొమ్మలని చెక్కడం వల్ల ఆ బొమ్మని చూసినప్పుడు ఆ బొమ్మ దేనికి సంబంధించినది అనేది మనకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏదన్నా ఫోటో చూడగానే ఇది ఏం చేస్తున్నారు దాంట్లో అని తెలుస్తుంది కదా. అదేవిధంగా శిలలపైన చిత్రాలను చూసినప్పుడు కూడా చూపరుల చేత నువ్వేం చేయించగలవు అంటే మహారాజు యొక్క చరిత్రని వల్లె వేయడము, అంటే మళ్ళీ మళ్ళీ గుర్తుకు చేసుకోవడము, స్మరణ చేసుకోవడం, మళ్ళీ మళ్ళీ చెప్పడము. మనం చెప్పుకున్నాం ఇందాకే, శ్రీశైలము గుడిలో నుండి బయటికి రాగానే మొత్తం అక్కడ అన్ని రాళ్ళ మీద బొమ్మలే కనిపిస్తాయి. ఆ బొమ్మల్లో ఏముంటుంది అంటే ఆనాటి కాల పరిస్థితులన్నీ అందులో ఉంటాయి. ఏ రాజులు ఏ దేవుణ్ణి ఆరాధించారు, పంటలు ఏ పంటలు పండినాయి, ఏ పశు సంపద ఏంటి, చెట్లు ఏంటి, మనం దేన్ని ఆరాధించడం అనేది మీరు ఆ విగ్రహాలని ఆ బొమ్మలని పరిశీలించినట్టయితే తెలుస్తుంది. మరి ఎప్పుడో 10,000-1500 సంవత్సరాల క్రితానివే మనం ఇవాళ ఆనాటి కాలంలో ఇట్లా ఉన్నారా, నాట్యం చేసిరా, పంటలు పండించిరా అని మనం చరిత్ర చెప్పుకుంటున్నాం కదా. అది శిల్పి యొక్క గొప్పతనము. మరి ఇంకేమంటున్నాడు, గవనము అంటే కావ్యము. కావ్యము, కవితలు, కావ్యాలలో కూడా కవి చిత్రములు అంటే చిత్రాలని. పుస్తకంలో చూడండి, పాఠంకి ఒక బొమ్మ ఉంటుంది. బొమ్మను చూడగానే పాఠం దేనికి సంబంధించింది అని మనం గమనించేస్తాం. అట్లా కవి ఏదైతే కావ్యంలో బొమ్మలు చిత్రాలు వేయడం వల్ల ఆయన కావ్యం ఏందో తెలుస్తుంది. నువ్వు శిలలపైన చిత్రాలు చెక్కడం వల్ల ఒక మహారాజు ఆనాటి కాల పరిస్థితులని తెలియజేస్తున్నావు. కాబట్టి కవికి శిల్పికి ఏ విధమైన భేదము లేదు. తారతమ్యము అంటే భేదాలు తేడాలు ఏమీ లేవు. కవి ఎంతో శిల్పి కూడా అంతే అని ఈ పద్యం యొక్క ఉద్దేశము. అంటే ఇక్కడ శిల్పిని తక్కువ చేసి చెప్పలేదు. 7వ పద్యం. రాల నిద్రించు ప్రతిమల మేలు కొలిపి యులిని సోకించి బయటకి పిలిచినావు. వెలికి రానేర్చి నీ పేర నిలపకొన్నే శాశ్వతుడబోయి నీవు నిశ్చయముగాను. మనకు చూడండి, కొన్ని కావ్యాలు దొరకకపోవచ్చు, కానీ రాళ్లపై ఉన్న శిల్పాలు మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి.
చెప్తున్నాడు ఏమని, రాళ్ళ నిద్రించు ప్రతిమల మేలుగొలిపి యులిని సోకించి బయటకి విడిచినావు. రాళ్ళల్లో ఒక రాయిని చూస్తే మనకు రాయిలాగే కనిపిస్తుంది. అదే శిల్పికి ఆ రాయిలో బొమ్మ, చెట్టు, దేవుడు ఏది అంటే ఆయన దాన్ని ఆ రాయిలో చూడగలడు, దానిపై చెక్కగలవు. కాబట్టి మరి దేంతో చెప్తాడు శిల్పి అంటే ఒక ఉలి అంటే ఒక పదునైన పరికరము. ఉలి ఇట్లా పెట్టి రాయితో కొట్టడం వల్ల ఆ రాయి ఊడిపోయి అక్కడి నుంచి కొత్త కొత్త ఆకృతిని మార్చుకుంటుంది, ఒక ఆకారానికి వస్తుంది ఉలితో కొట్టడం వల్ల, ఉలితో చెక్కడం వల్ల, శుద్ధతో కొట్టడం వల్ల. అంటే నీ ఉలిలో ఎన్నో కళాఖండాలు బయటికి తేగలవు, నువ్వు బయటికి తెస్తావు. ఒక రాయిలో మేల్కొల్పి అంటే దానిలో ఒక మనిషిని మేల్కొల్పడము అంటాం కదా, నిద్రపోతే తెల్లారింది లే అన్నప్పుడు లేచి మనం ఎన్నో పనులు చేయగలుగుతాం. అట్లే నువ్వు రాయిలో నుండి కూడా ఎన్నో బొమ్మలని బయటికి తీయగలవు. మరి ఇంకేమంటున్నారు, నీ పేర నిలపకుండా శాశ్వతుడ పోయి నువ్వు ఎన్ని వేల వందల సంవత్సరాలు కూడా నువ్వు శాశ్వతంగా నిలుస్తావు అని చెప్తున్నాడు. మరి ఎప్పుడో శిల్పాన్ని మనం ఇప్పుడు గుర్తుకు చేసి అబ్బా ఈ శిల్పి ఎవరో బాగా చెక్కాడు అని గుర్తుకు చేస్తున్నాం కదా. శాశ్వతము అంటే ఎప్పుడు, ఇంకా ఈ భూమి ఉన్నంత వరకు ఉంటావు అని చెప్తున్నాడు. మళ్ళీ 8వ పద్యం చూడండి. తల ఎత్తెన్ గద నీదు చాతుర్యజంతా గౌహార శ్రేణి గేవల పాషాణములందు జీవకల నిల్పంజాలు నీ సుత్తెలో మొలుచు మానవ విగ్రహంబులు మహాపుణ్యుండవయ్యా హరిత్తులు నీ బొమ్మల చెంత ముగ్ధగతి నందున్ శిల్పి కంఠీరవా. కంఠీరవా అంటే సింహము వస్తుంది, గొప్పవాడా శ్రేష్ఠుడా అని వస్తుంది. మరి శిల్పి కంఠీరవా అంటే శిల్పాలను చెక్కే ఓ గొప్ప శిల్పి అని చెప్తున్నాడు. మరి తల ఎత్తెను కదా అంటే మేమందరము తల ఎత్తుకొని చూస్తున్నాం. ఎందుకు? ప్రౌఢుతో గర్వంగా మా శిల్పి ఇంత గొప్పవాడు అని మేము నిన్ను తల ఎత్తి గర్వంగా చెప్పుకుంటున్నాం. నీ చాతుర్యము అంటే నైపుణ్యము, తెలివి, ప్రతిభ. నీ తెలివికి మేము చాలా పొంగిపోయి తల ఎత్తుకుంటున్నాం గర్వంగా అని చెప్తున్నాడు. మరి దేని చూసి? యజంతా గౌహార శ్రేణి. గౌహార అంటే గుహలు. అజంతా గుహలలో ఉన్న నీ శిల్ప సౌందర్యాన్ని చూసి మేము చాలా తల ఎత్తుకుంటున్నాం, గర్వంగా చెప్పుకుంటున్నాము. మరి కేవల పాషాణములందు, పాషాణము అంటే రాయి, కేవలం రాళ్ళల్లో నువ్వు ఇంత గొప్ప శిల్పాలను చెక్కినవయ్యా అని మేము నిన్ను మెచ్చుకుంటున్నాము, మేము గర్వపడుతున్నాము. జీవకళ నిల్పంజాలు నీ సుత్తెలో మొలుచు మానవ విగ్రహములు. ప్రతి విగ్రహానికి, ప్రతి చిత్రానికి నువ్వు జీవాన్ని పోస్తున్నావు, అంటే ప్రాణాన్ని పోస్తున్నావు. ఆ శిల్పాన్ని చూడగానే అబ్బా నిజంగా ప్రాణమున్న దానిలాగా అనిపిస్తుంది. ఇప్పుడు మన అయోధ్యలో బాలరాముడి విగ్రహం చూడండి, నిజంగా ఎదురుగా చిరునవ్వు నవ్వినట్టే ఉంటాడు రాముడు. మరి అదంతా ఘనత అంతా ఎవరిది? ఆ శిల్పిది కదా. శిల్పి ఎంత అందంగా చెక్కిండు. అదే చెప్తున్నాడు, మానవ రూపాలని జీవము, ప్రాణం ఉన్నట్టు నువ్వు చూపించగలవయ్యా. నీ చిత్రాలలో సింహాలు కూడా మంచి అందంగా కనిపిస్తున్నవి అని చెప్తున్నాడు. మరి నువ్వు ఎంత గొప్ప పుణ్యాత్ముడవయ్యా. నువ్వు మన సింహాన్ని చూస్తేనే భయపడతాం, కానీ నీ చిత్రంలో సింహం కూడా చాలా అందంగా కనిపిస్తుంది అని చెప్తున్నాడు. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, శిల్పిని, రాళ్ళని చెక్కిన శిల్పిని కూడా మనము గౌరవించాలి అని ఉద్దేశం. మరి ఆ శిల్పి ఉండడం వల్లనే ఈనాడు చరిత్ర అనేది మనకి తెలుస్తున్నది. ఈ శిల్పాలు లేకపోతే చూడండి, బొమ్మలు, ఇది రాతి శిల్పాలు లేకపోతే మన చరిత్ర ఏంటి అని మనకి ఎట్లా తెలుస్తుంది? దేని ఆధారంగా మనం చరిత్రని తెలుసుకోగలము? ఇంకా కొన్ని రాతలు ఉంటాయి రాళ్ళ మీద కూడా, మనకి ఆ భాష లిపి అర్థం కాదు. అది అర్థం చేసుకుంటే ఆనాడు ఏమేమి పరిపాలన ఎట్లా ఉంది అనేది కూడా తెలుస్తుంది. అందుకే మనము పురాతన దేవాలయాలకి వెళ్ళినప్పుడు ఆ రాళ్ళల్లో ఉన్న బొమ్మలని చూసి ఆనందించండి. వరంగల్ కిల్లాకి వెళ్ళండి, ఎన్ని రకాల బొమ్మలు కనిపిస్తాయో.
మనకు ఆ కోట అనేది కనిపించదు, కూలిపోయి పడి ఉన్నాయి అక్కడ రాళ్ళు. మీరు ఆ పడి ఉన్న రాళ్ళల్లోనే జీవం ఉన్న శిల్పాలను చూస్తారు. కాబట్టి శిల్పి చాలా గొప్పవాడు, ఎప్పుడు శాశ్వతంగా ఉంటాడు, చరిత్రని ముందు తరాలకి అందిస్తాడు అనేది జాషువా గారి యొక్క ఉద్దేశము. మరి అంతే కదా, మనం ఇప్పటి వరకు ఆలోచించలేదు శిల్పి ఏం చేసిండో అని. పాఠం విన్నాక శిల్పి ఏం చేసిండో అర్థమైంది. ఈ పాఠం కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని పాఠాలతో మళ్ళీ కలుద్దాం.